హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు తెలుసు కదా. మరి ఈరోజు రావు గారి రాజభవన్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసేస్తాను. మరి కోతంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. రాజభవన్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసే పనిలో ఉంటాను. ఇదిగో ఈ మధ్య ప్యానం హాయిగా ఉందిరా భగవంతుడా అంటే మళ్ళీ నా ప్యానానికి బొత్స వచ్చేసాడు. ప్రశాంతంగా ఉన్న జీవితంలోకి కల్లోలంగా వచ్చాడు ఈ నత్తిబాబు. మనం ఆయన చెప్పేది వినడం తప్పించి మనకు అర్థమై సావదు. ఇదిగో సత్యబాబు, భయపెట్టనంటేనే నీతో మాట్లాడతా. ఏంది ముందే మాట ఇవ్వు. అర్థం కాని కొంకణి భాషలో కిలికిలి భాషలో మాట్లాడి నా ప్యానల్ తోడేకు, సరేనా? సరే, వచ్చాక తప్పుతుందా నీ మొదలెట్టు నీ తుత్తు భాష. అది సరే, ధర్మారెడ్డి హైకమాండ్ వాడమంటేనే నకిలీని వాడినని సిబిఐ ముందు నోరిప్పిడట, నిజమేనా? నాకు తెలిసి ధర్మారెడ్డి సృష్టి చేయలేదు. మీ ఏబిఎన్ ఆంధ్ర రాధాకృష్ణ గారో లేకపోతే మీ జ్యోతి పత్రికో అది వచ్చి స్పష్టం చేసింది తప్ప ధర్మారెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ ఎంక్వైరీ జరిగిన తర్వాత మీరు పెడతారు కదా ఎఫ్ఐఆర్లో, అప్పుడు మాట్లాడుకుందాం. ఎందుకు ఓలు అపోలు ఎందుకు, దేనికోసం? ఆ భగవంతుడు ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఎందుకు తీసుకొస్తే ప్రజల నాటిలో పెట్టిస్తారు? ఆ పాపం చుట్టుకుంటారు. దయచేసి ఆపండి. దాని మీద శంఖాలు పుంకాలు ఆపి వాస్తవ విషయాలు ఏమున్నాయో మీ ఎంక్వైరీలు వచ్చిన తర్వాత ఫైనల్ అయిందో అప్పుడు చెప్పండి. అప్పుడు దాన్ని మనం మాట్లాడదాం. అంతేగాని ఇలాంటి లేని పేరు మాటలు అపోల మాటలు చెప్పి ఆ స్వామివారికి తిడితే అపచారం చేసే మాటలు, ఆయన తాలుగా ఆయన మీద భక్తి తగ్గే మాటలు చేయొద్దు దయచేసి. వామ్మో వాయో, ఏంది నత్తిమేళం నాకు? ఇదిగో బొత్స, మీ వంటగదిలో మంచి కత్తుంటే పాటరావయ్యా. ఈసారి పేక కోసేసుకుని చచ్చిపోతాను. లేదంటే ఏందంట నీ గోళ? ధర్మారెడ్డి వాయు సుబ్బారెడ్డి పేరు చెప్పేసాడు రా మగడా అంటే దేవుడి మీద రాచొద్దంట ఏందంట? అసలు లార్డు వెంకటేశ్వర లడ్డు ప్రసాదం మీద మీరు చేసిన కుట్రలు చాలవా? బంబం బోలే గాడి దగ్గర నెయ్యి కొనమంది ఎవరు? లీటర్ పాలు కూడా లేకుండా ఆ కంపెనీకి 69 లక్షల కేజీల నెయ్యి ఎలా పంపింది? దాన్ని సుబ్బారెడ్డి అట్టా ప్రసాదాల కోసం వినియోగించేసాడు. బుద్ధుండక్కర్లా. ఇప్పుడు దేవుడి మీద రాజకీయం అంటూ వాగుతూ ఉన్నావు. కోట్ల మంది భక్తుల మనోభావాలు, వారి సెంటిమెంట్ మీద మీ జగను ఆయన బాబాయ్ దెబ్బ కొట్టొచ్చు. ధర్మారెడ్డి నోరు ఇప్పాడంట కదా అంటే నీకు మాత్రం పొడుచుకొచ్చేస్తుంది ఎందుకో. వాస్తవానికి మొన్న రోజున విశాఖపట్నంలో ఆ జరిగిన మన్నాడే మా మాజీ మంత్రి అమర్నాథ్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు. ఆ పక్కన కేకే రాజు గారు, ఆ పక్కన మా జిల్లా అధ్యక్షుడు కేకే రాజు గారు, ఆ పక్కన ఆ విద్యార్థి తాలూకా తల్లిదండ్రులు ఉండి మాట్లాడారు. దానికి ఇప్పుడు వచ్చి వివరణ రాలే, పోలీసు గురించి కానీ లేకపోతే ఇంకొకరి గురించి కానీ. ఎందుకు మీరు ఎప్పుడు వాళ్ళని వచ్చి అరెస్ట్ చేశారు? వాళ్ళని ఎప్పుడు మీరు వచ్చి అరెస్ట్ చూపెట్టారు? ఉన్న సీసీ ఫుటేజ్ అంతా కూడా చూపెట్టారు. వాళ్ళని కొట్టి వాళ్ళతో అబద్ధం చెప్పించారని స్వయాన తండ్రే పత్రిక ముందుకు వచ్చి ఆయన చెప్పాడు. వాళ్ళ అబ్బాయి చెప్పిన మాటలు ఆ ఫుటేజ్ అన్ని కూడా చూపెట్టారు. దానికి ఇవాళ వరకు కూడా ఎందుకు పోలీసు నుంచి దానికి ఇదంతా వాస్తవం కాదు, ఇది వాస్తవం అని ఎందుకు చెప్పలే? నీ నత్తే కాదు, నీ వ్యవహారం కూడా నాకు బొత్తుగా నచ్చట్లేదయ్యా. సత్యబాబు, మాట్లాడుకున్న టాపిక్ ఏంటి? నువ్వు చెప్పేది సోదేటి. మీ మాజీ కోడిగుడ్డు మంత్రి ప్రెస్ మీట్ పెడితే వివరణ ఇచ్చుకుంటూ ప్రభుత్వం కూర్చుంటుందా? ఏరే పని లేదా? ఆయన వాడిగే వాటన్నిటికీ సమాధానాలు ఇవ్వడానికి, వాగే మాటలకి సమాధానాలు ఇవ్వడానికి జనం కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నట్లు మాట్లాడతావేంది? అయినా శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీనేయి కదా మనం టాపిక్. అది వదిలేసేదేదో చెబుతావేంటి అంట. చట్టం చేతిలో ఉందని, వ్యవస్థ చేతిలో ఉందని నేను ఆపాదిస్తూ ఆ కార్యక్రమాలు చేస్తూ ఎంతసేపు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు శ్రీరామ జపం లాగా వచ్చి వైఎస్ఆర్ పార్టీ జపం తప్ప ఇంకో పనిలే. ఏది జరిగినా వైఎస్ఆర్సీ పార్టీ, ఏం జరిగినా ఏం చేసినా వైఎస్ఆర్సీ పార్టీ. మరి వైఎస్ఆర్సీ పార్టీ చేసిన మంచి పనులు ఆలోచనలు కూడా ఉంచుకోవాలి కదా మీరు. ఇక్కడ విలేకరులందరూ కూడా విజయనగరం జిల్లాకు సంబంధించిన చాలా సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉన్నారు కదా మీ అందరూ.
ఎప్పుడైనా ఈ జిల్లాలను వచ్చి అధికారంలో మేము ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇది ఇలాంటి ఆంక్షల్ని, ఇలాంటి పోలీస్ వ్యవస్థ చట్టాన్ని చేతితో తీసుకొని సామాన్య ప్రజల మీద లేకపోతే కార్యకర్తల మీద లేదా వారు వచ్చి జులుం చేయడం కానీ, వాళ్ళని కొట్టడం కానీ, దెబ్బలు తగ్గడం కానీ ఎప్పుడైనా జరిగాయో చెప్పండి. ఇది కదా అసలు సిసలు వెరైటీ కామెంట్స్ అంటే. నీ తసరావుల బొడ్డు బొత్స జగనయంలో జరిగిందంతా అదే కదా. రాజారెడ్డి రాజ్యమే కదా. రాజారెడ్డి రాజ్యం అంటే సస్యశ్యామలంగా ఉంటది అని అర్థం అనుకున్నావా? ఎందుకు కొంపదీసి రాజారెడ్డి రాజ్యం అంటే రౌడీ రాజ్యం అని పోలీసులు చట్టాన్ని మీ చేతుల్లో పెట్టుకుని ఎక్కడో ముంబైలో ఉన్న హీరోయిన్ ఆమ్యామ్యం పేరేంది? గుర్తొచ్చింది. జత్వాని 40 రోజులు జైల్లో పెట్టించి హింసించారే, దాన్నేమంటారు? కేసే లేని కేసులో చంద్రబాబుని 50 రోజులు జైల్లో పెట్టి ఉంచారే, దాన్నేమంటారు? జగన్ రెడ్డి సంగతి పూర్తిగా జనానికి అర్థమైంది కాబట్టి మీకు 11 సీట్లు ఇచ్చేసి వాళ్ళకి బంపర్ మెజార్టీ ఇచ్చేసారు. మాతిగాని పోయిందా ఏంది? ప్రజలతో ఎన్నుకోబడిన నాయకుల చేతిలో ఏం లే. వాళ్ళ తాలూకా ఆలోచనతో ఇక్కడ ప్రభుత్వం జరుగుతుందా లేదా, ప్రభుత్వం ఎవరు నడుపుతున్నారు, ప్రభుత్వం అంటే ఏంటి, ఎవరు ప్రభుత్వం అంటే అధికారులు ప్రజాప్రతినిధులు కలిసే ప్రభుత్వమా, లేకపోతే అధికారులు ఒక్కరే ప్రభుత్వమా? ఏంటిది? ఎప్పుడు ఒకలా ఉండిపోదు రాజకీయాలు ఎప్పుడు కూడా. మన ఆంధ్రప్రదేశ్ వచ్చి మన ఎవరు అధికారం ఉన్నప్పటికీ కూడా మొత్తం వ్యవస్థకి వ్యవస్థకి మనం బాధ్యతంగా మనం ప్రవర్తించాలి. అందుకే చెప్తాను, తెల్లవారు లేచిన గురించి రామజపం లాగా వైఎస్ఆర్సీపీ చెప్పం తప్ప ఇంకో పనే లేదు, ఇంకో ఆలోచన లేదు. ప్రభుత్వం అంటే ఏంటో, పాలన అంటే ఏంటో జనానికి మీ జగన్ రెడ్డి హయాంలో మా బాగా అర్థమైంది. అధికారులు ప్రజాప్రతినిధులు కాదు, కేవలం సకల శాఖ మధ్యులు సజ్జల వారిదే పాలన అంటే అని తెలుసుకున్నారు కాబట్టి కదా జనం పాతాళలోకానికి తొక్కేశారు మిమ్మల్ని. ఓసోస్ రాజకీయం ఎప్పుడు ఒకేలా ఉండదని నువ్వు నాకు చెప్పడం కాదు సత్యబాబు. 30 ఏళ్ళు నేనే సీఎం అని విర్రవీగాడే మీ బాసు, ఆయనతో చెప్పు. నేను లాగేసుకున్నప్పటి నుంచి పాలిటిక్స్ అంటే ఓ అవగాహన ఉంది నాకు. మీ జగన్ రెడ్డికే బొత్తిగా మ్యాటర్ లేనట్లుంది. వెళ్ళి నీ నాతి సుత్తు భాషలో చెప్పి కాళ్ళు తెరిపించు. శివరాఖరికి ఏం చెప్తావు చెప్పి ఆటే విసిగించుకో. ప్రైవేట్ సంస్థ ఏమైనా సత్య సంస్థ అందరూ తెలిస్తే అలాగా వాళ్ళు వచ్చి స్వయంగా ఉన్నదంతా కూడా ఇచ్చేస్తారా చెప్పండి? వాళ్ళ లాభం కోసం, వాళ్ళ స్వభావం కోసం, వాళ్ళ ప్రయోజనం కోసం ప్రైవేట్ సంస్థలు చేసుకోవా? మనుగడ చేసుకోవడం ఎలా ఉంటాయి? ఆలోచన చేయండి. ఏ రకంగా దాన్ని సమర్థిస్తారు మీరు? వాళ్ళు చెప్పారని చెప్పేవాడు వచ్చి చేసేవాడు చెవులో పోటీ వింటామా? అమాయకులమా? మీరు అడగాలి కదా. ఏ రకంగా వాళ్ళు మిమ్మల్ని కన్విన్స్ చేయండి. మీరు కన్విన్స్ అయితే ఇట్స్ ఓకే. మీ ఏబిఎన్ రేపు 10 నుంచి ఇదే కరెక్ట్ అని ఓ 10 రోజులు రోజు వ్యాసాలు రాయండి, నొప్పుకుంటాం. ఏ రకంగా ప్రజల్ని కన్విన్స్ చేయండి. చూడు బొత్స, నా ఓపిక నశించింది. ఎటు నుంచి ఎటు పోతావో నాకే తెలీదు. ఆ నత్తిగోలలో నాకు వినిపించింది ప్రైవేటు అనే పదం మాత్రమే. ఓహో, పీపీపీ మోడల్ వద్దనేదేనా నీ ఆత్మఘోష? అమ్మయ్య, ఎప్పటికీ అర్థమైంది. పందికేం తెలుసు పాన్స్ పౌడర్ వాసన అనేది పాత సామెత. చీపు లెక్కడానికి ఏం తెలుసు పీపీపీ మోడల్ అంటే? ఇది కదా కొత్తగా చెప్పుకోవాలేమో. లేకపోతే నీకెందుకయ్యా బొత్స, నోరు తిరగని వ్యవహారాలు వదిలేసి ఇదిగో 4 పెగ్గలేసి శుభ్రంగా నాటుకోడి పులుసు వండించుకుని తిను. ఇక వెళ్ళి ఆ పని మీద ఉండు. 4 మందం తగ్గాలంటే మాత్రం రోజు తేనె నాకాలి. పుట్ట తేనె తెప్పించుకో, వెళ్ళిపో.